పవన్ కళ్యాణ్ నటిస్తున్న క్రేజీ చిత్రం ఓజీ. సుజిత్ దర్శకత్వంలో ఓజీ మీద భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తున్న అన్ని సినిమాల కంటే ఎక్కువ అంచనాలు ఉన్న సినిమా ఓజీ. ఈ సినిమా నుంచి ఇదివరకే రిలీజ్ అయిన హంగ్రీ చీతా అనే వీడియో కూడా విపరీతమైన కిక్ ఇచ్చింది. అంచనాలను అమాంతం పెంచేస్తుంది. పవన్ కళ్యాణ్ కెరియర్ కు సరిపడా సినిమా ఇది. ఇప్పటికే హరిహర వీరమల్లు షూటింగ్ కంప్లీట్ చేసిన పవన్ త్వరలోనే ఓజీ షూటింగ్ లో కూడా పాల్గొంటారని తెలుస్తుంది. ఈ నెల 14 నుంచి 2 వారాల పాటు ఏకధాటిగా చిత్రీకరణ జరపబోతున్నట్లు సమాచారం. తొలుత బ్యాంకాక్, థాయిలాండ్లో అనుకున్న షెడ్యూల్స్ నే తాడేపల్లిలో ప్రత్యేకంగా వేసిన సెట్లలో ప్లాన్ చేసినట్టు తెలిసింది. అవసరమైన మేరకు గ్రీన్ మ్యాట్ టెక్నాలజీని వాడి యాక్షన్ ఎపిసోడ్స్ డిజైన్ చేయబోతున్నారు. దీనికోసం దర్శకుడు సుజిత్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పవన్ డేట్లు మళ్లీ అవసరం పడకుండా జాగ్రత్త పడినట్లు ఇన్సైడ్ న్యూస్. ఒకవేళ అనుకున్నట్టుగా అంతా సవ్యంగా జరిగితే ఇంకో 4 నెలల్లో అనుకుంటున్న ఓజీ రిలీజ్ సాధ్యమయ్యేలా ఉంది. సెప్టెంబర్ 5 లేదా నెలాఖరున దసరా పండుగ అంటూ 2 ఆప్షన్లు పెట్టుకున్నారు. నెట్ఫ్లిక్స్ తో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఓజీ థియేట్రికల్ రిలీజ్ ఈ ఏడాదిలోనే అయిపోవాలి. దానికి అనుగుణంగానే నిర్మాత డివిపి దానయ్య సర్వం సిద్ధం చేసి ఉంచారు. ఇప్పటిదాకా షూట్ చేసిన భాగాలకు పోస్ట్ ప్రొడక్షన్ జరిగిపోతుంది. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పనులు జూలై లేదా సాధ్యమైతే అంతకన్నా ముందే మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఓజాస్ గంభీర పేరుతో ఒక పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ గా కనిపించబోతున్న పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించింది. ఇమ్రాన్ హష్మి టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. ఓజీ 2 భాగాల లేక సింగిల్ పార్ట్ అనేది ఇంకా తెలియాల్సి ఉంది. వీలైనంత వేగంగా బ్యాలెన్స్ సినిమాలు పూర్తి చేసి రాజకీయాల మీద దృష్టి పెట్టే ఆలోచనలో పవన్ ఉన్నారు. ఈ సినిమా నుండి ఒక టీజర్ తోనే అంచనాలు భారీగా పెరిగిపోయాయి. 1950ల ముంబైలో గ్యాంగ్స్టర్ డ్రామాగా రూపొందుతుంది. పవన్ కళ్యాణ్ ఒక శక్తివంతమైన గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇంకా 30% మిగిలి ఉంది. పవన్ కళ్యాణ్ రాజకీయ బాధ్యతల కారణంగా ఆలస్యమైంది. తాజాగా ఈ సినిమా నుండి ఒక అప్డేట్ వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకు థాయిలాండ్ లో జరిగింది. అయితే పవన్ పాలిటిక్స్ లో బిజీగా ఉండడం వల్ల థాయిలాండ్ లో షూటింగ్ చేయడం కష్టంగా మారింది. ఈ క్రమంలో తాడేపల్లిలోని ఓజీ సినిమా సెట్స్ వేశారు. పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.